జై శ్రీరామ్. అందరూ సంక్రాంతి పండగ బాగా జరుపుకున్నారనుకుంటున్నాను. నేనైతే ఈసారి బాగా ఎంజాయ్ చేశాను. మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. అలానే నేను బొమ్మల కొలువు పెట్టాను. ఇదిగో మీరు చూస్తున్నది బొమ్మల కొలువు. భోగి మంటలు, ఇలా ఇంటి ముందు భోగి మంటలు, ముగ్గు, అందులో చిన్న చిన్న గొబ్బెమ్మలు, ఒక చిన్న బొమ్మని ఆ భోగి మంటలు చూస్తున్నట్టు, ఇంట్లో దీపం, అలానే ఇద్దరు రెడీ అయ్యి చుట్టాల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు, చిన్న చిన్న పిల్లలు గాలిపటాలు డాబా పైన ఎగరేస్తున్నట్లు, అలానే ఇంటి ముందు తులసమ్మ చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు, కొత్త వడ్లు ఇంటికి వచ్చినట్టు, ఇలా అన్నీ ఈ థీమ్ లాగా నేనైతే బొమ్మల కొలులో సెట్ చేశాను. చెరుకు గడలు కూడా చూడొచ్చు మీరు ఇంటి దగ్గర. అలానే నా దగ్గర ఉన్న కృష్ణుడి బొమ్మ, ఇంకా మిగతా దేవుడి బొమ్మలు అన్నీ సెట్ చేశాను. ఇవైతే నేను ఫస్ట్ టైం బొమ్మలు కొలువు పెట్టినప్పుడు కొన్న కృష్ణుడి బొమ్మ. ఆ కృష్ణుడికి భోగి పళ్ళు పోసుకొని బొమ్మల కొలువులో పెడతాను. నెక్స్ట్ దశావతారాల బొమ్మలు. ఇవి మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాం డైరెక్ట్గా. మట్టి బొమ్మలు సెట్ లాగా అమ్ముతారు. అన్ని దశావతారాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ని ఫస్ట్ స్టెప్లో పెట్టాను. కృష్ణుడి తర్వాత అష్టలక్ష్మిలో నేను రీసెంట్గా మొన్న దసరాకు తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కొంచెం చిన్న సైజు. అన్ని అమ్మవార్లను అయితే నేను ఇలా లైన్లో పెట్టేసి మధ్యలో వాటర్ దీపాలు అయితే పెట్టాను, దీపం వెలుగుతున్నట్టు ఉంటుంది అని. అలానే పూజ చేసి పూలు పెట్టాను. నెక్స్ట్ వినాయకుడు. ఇది కూడా మట్టి వినాయకుడి బొమ్మ. అలానే నా దగ్గర ఉన్న రకరకాల వినాయకుళ్ళన్నీ ఆ దేవుడి దగ్గర పెట్టాను. ఇంకా చిన్న చిన్న లక్ష్మీదేవి బొమ్మలు, రాముల వారి బొమ్మ అక్కడ పెట్టాను ఆ లైన్లోనే. నెక్స్ట్ బృందావనం థీమ్ లాగా నా దగ్గర ఉన్న కృష్ణుడు, రాధాకృష్ణుడు బొమ్మ, పక్కన గోపికలు, ఇంకా చిన్ని కృష్ణుడు వెన తింటున్నట్లు, అలా ఉన్న అన్ని బొమ్మల్ని ఒకచోట సెట్ చేశాను. ముద్దుగా అనిపించింది. చిన్న పిట్టలు, జింకలు, ఆ బొమ్మలన్నీ కూడా ఆ బృందావనం థీమ్ లాగా సెట్ చేశాను అనమాట. ఇది కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అయోధ్య రాముడు. ఈ రాముల వారి బొమ్మ నాకు బాగా నచ్చి రీసెంట్గా ఒక షాప్లో తీసుకున్నాను. దశావతారాల చుట్టూ మనకి ఎలాగైతే బాలరాముడి విగ్రహం పక్కన ఉంటాయో అలా అని ఉంటుంది. ఈ వీణ నేను 2 years బ్యాక్ మా ఆయనకి అలంకారాల కోసం తయారు చేశాను. ఆ వీణను అక్కడ పెట్టి కొండపల్లి బొమ్మల్ని పెట్టానన్నమాట. అవి భలే తల ఊపుతూ ఉంటాయి. నెక్స్ట్ పార్క్ థీమ్ ఒకటి సెట్ చేశాను. ఇలా పార్క్లో జూ ఉన్నట్టు, ఆ జూలో జంతువులు, అలానే మనం ట్రైన్లో వెళ్తూ జూ అన్నీ చూస్తూ ఉంటాం కదా, పార్క్లో ట్రైన్ రైడ్ తీసుకొని ఆ థీమ్ లాగా సెట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ వ్యూ. నా దగ్గర ఉన్న పిట్టల బొమ్మలు అలాంటివన్నీ అక్కడ పెట్టి, చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ లాంటివి పెట్టి ఒక లవ్ బర్డ్స్ టైంలో ఆ బొమ్మ అన్నీ అక్కడ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి జెయింట్ వీల్ అనమాట. అంటే మనకి పండగలప్పుడు ఎలా అయితే ఊళ్ళల్లో సంబరాలు జరుగుతాయో అలా జెయింట్ వీల్ తిరుగుతూ ఉంటారనమాట వచ్చింది. అలానే రంగుల రాట్నం, ఇవన్నీ కొన్ని బొమ్మలు నేనేమో హ్యాండ్ క్రాఫ్ట్స్ దాంట్లో తీసుకున్నాను. కొన్ని మా ఊరి తిరునాళ్ళలో అలా అక్కడక్కడ కలెక్ట్ చేశాను. ఈ రంగుల రాట్నం దగ్గర చిన్న పిల్లాడు ఉన్నట్టు అలా పెట్టాను. నెక్స్ట్ మనకి స్నాక్స్ లాగా ఒక టెంట్, టేబుల్స్ వేసినట్టు ఒక రెస్ట్ స్టాప్ లాగా పెట్టానన్నమాట పార్క్లో. అలానే ఈ పార్క్లోకి వచ్చే వాళ్ళందరూ స్కూటరు, సైకిల్ అన్నీ వేసుకొచ్చినట్టు ఒక పార్కింగ్ ఏరియా లాగా సెట్ చేసి పెట్టాను కార్లు. ఇక్కడున్న బస్ బొమ్మ అయితే నేను ఒక ట్రావెల్ బస్సులో ట్రావెల్ చేసినప్పుడు